నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం నిజాంపేటలో బుధవారం వైభవంగా జ్ఞానగణపతి స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ప్రాచీన దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఘనపాఠి విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమం జరిపారు. ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పరాసుపేట ఆంజనేయస్వామి వారి దేవస్థానం నూతన పాలక వర్గ మండలి అధ్యక్షునిగా ఆలపాటి రమేష్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఆలయ పాలక వర్గ మండలి చైర్మన్గా అలపాటి రమేష్, పాలక వర్గ మండలి సభ్యులుగా ఐలా శివనాగేశ్వరరావు, మోపర్తి ఉమాదేవి, విశ్వనాథపల్లి నాగరాజు, నందిపాముల శ్రీనివాస్, జంపాని కనకదుర్గ రాజేష్, మానేపల్లి ఉషారాణి, ఎక్స్ అఫిషియో సభ్యునిగా అగ్నిహోత్రం బద్రీనాథ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి ఎన్నో మహిమలు చూపారన్నారు. ఎట్టకేలకు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 6 సీనియర్ అసిస్టెంట్లకు ఏవోలుగా పదోన్నతులు కల్పిస్తూ బుధవారం జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, జడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డిప్యూటీ సీఈఓ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 267 మంది లబ్ధిదారులకు 3,58,60,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వర్రెగూడెంలో నివసిస్తున్న అబ్బాస్ హుస్సేన్ మోచిప్ప ఆపరేషన్ నిమిత్తం 78,000 సీఎం ఆర్ఎఫ్ చెక్కును మంత్రి కొల్లు రవీంద్ర, డిసిమెస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్లు అందజేశారు. కాగా 3వ డివిజన్లోని గంగులవారితోటలో నివసిస్తున్న మోదుగముడి వెంకటలక్ష్మి మోచిప్ప ఆపరేషన్ నిమిత్తం 1,20,000 చెక్కును అందజేశారు. మాజీ కౌన్సిలర్ స్వర్గీయ మెట్ల రామ్మోహనరావు వర్ధంతి కార్యక్రమం బుధవారం పెడన మున్సిపల్ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహనరావు పేరిట అమ్మ ఫుడ్ ఫౌండేషన్లో పేదలకు అన్నదానం చేశారు. కౌన్సిలర్ మెట్ల గోపీప్రసాద్, కోడూరు శ్రీనివాసరావు, హఫీజ్, బొల్లా వెంకటేశ్వరరావు, ఎర్రా మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పెడన మండలం నందమూరు జయంతి కాలనీలో పెద్ద ఎత్తున జరుగుతున్న పేకాటపై పెడన ఇన్ఛార్జి ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది జూదరిలను పట్టుకుని వారి నుంచి 74,366 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. బందరుకోట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా బత్తుల శ్రీనివాసరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సహకార సంఘ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు చైర్మన్గా, సభ్యులుగా బడే వెంకటరమణ, బొడ్డు చిన వెంకటస్వామి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల బోసుబాబు, మచిలీపట్నం నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్, శివగంగ పీఏసీఎస్ అధ్యక్షుడు పిప్పళ్ల వెంకటకాంతారావు, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యేశ్వరరావు, పంతం గజేంద్రరావు, సంఘ కార్యదర్శి సుధాకర్, రాజేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పఠాన్ షరీఫ్ ఇమాన్ ఖాన్ ఎన్నికయ్యారు. బుధవారం ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన సంఘ కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శిగా టి నాగపోతరావు, కోశాధికారిగా వాసుదేవమూర్తి, కార్యవర్గ సభ్యులుగా ఈ లక్ష్మి, పావని, మేరీమాత ఎన్నికయ్యారు. కాగా బందరు మండల కమిటీ అధ్యక్షుడుగా బి శేషగిరి, కార్యదర్శిగా పామి దత్తు, కోశాధికారి మారిశెట్టి రత్తయ్య, కార్యవర్గ సభ్యులుగా పి సుజాత, ఎస్ఎన్ సురేష్, డి లక్ష్మి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు బిఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు ఏ కోటేశ్వరరావు, కార్యదర్శి జి నందగోపాల్, కోశాధికారి డేవిడ్ రాజు, రాజారత్నం, సందీప్ కుమార్, దుర్గారావు, మల్లికార్జునరెడ్డి తదితరులు మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కృష్ణా జిల్లా రైతు సంఘం కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి నాగేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆక్వా రంగంలోని రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారన్నారు. ఆక్వా రైతు సంఘం నాయకుడు రావి వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విదేశీ మాదక ద్రవ్యం మార్కెట్ సెస్సుల రూపంలో ఆదాయం వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, నాయకులు పుప్పాల నరసింహారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె శివనాగేంద్రం, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు, అజయ్ ఘోష్, సేటియు నాయకులు బి సుబ్రహ్మణ్యం, కొడాలి శర్మ, వై నరసింహారావు, ఎంఎస్ నారాయణ తదితరులు మాట్లాడారు. కాగా ఈ నెల 25న మచిలీపట్నం శుభం కళ్యాణ మండపంలో సేటియు ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమస్యలపై సదస్సు నిర్వహించనున్నట్టు సేటియు జిల్లా అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబరు 13, 14 తేదీల్లో సేటియు జిల్లా మహాసభలు జరుగుతాయన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం మచిలీపట్నంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగాయి. రాజీవ్ గాంధీ చిత్రపటానికి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అబ్దుల్ మతీన్, కోకా ఫణిభూషణ్, చిలుకోటి ప్రసాద్, షేక్ అయూబ్, రెడ్హోతు వెంకటనారాయణరావు, వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలపై వక్తలు ప్రసంగించారు. కేరళ రాష్ట్రంలో ఎల్ఐసి ఏజెంట్లకు 3,000 పింఛను ఇస్తున్న విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవ్వాలని మచిలీపట్నం డివిజన్ ఎల్ఐసి ఏజెంట్ల నాయకులు వై గాంధీ డిమాండ్ చేశారు. మచిలీపట్నం ఎల్ఐసి డివిజన్ కార్యాలయం వద్ద బుధవారం ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు వై గాంధీ మాట్లాడుతూ, కేరళ రాష్ట్రంలో ఎల్ఐసి ఏజెంట్లకు ఇస్తున్న విధంగా 3,000 పెన్షన్ అన్ని రాష్ట్రాల్లోనూ ఇవ్వాలన్నారు. ఈ ధర్నాలో సంఘ నాయకులు రామ్మోహనరావు, కేఆర్కే గుప్తా, మురహరరెడ్డి, శివరామకృష్ణ, భాస్కరరావు, పిచ్చేశ్వరరావు, సీతారామయ్య, సుబ్బారావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘ నాయకుడు జి కిషోర్ కుమార్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.